హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ కాకపోయినా ఖచ్చితంగా ఈ టాపిక్ మీద మనకు అవగాహన ఉంటే ప్రాబిలిటీ చాప్టర్ని వెరీ ఈజీగా చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ యొక్క పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్ కాకున్నట్ల ప్రాబిలిటీ చెప్పండి సార్ అని చాలామంది నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ పర్సనల్గా చేస్తున్నారు. అందుకే ఫస్ట్ మన పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ టాపిక్ బాగా వచ్చిందంటే ఖచ్చితంగా మనం ప్రాబిలిటీ మీద ఈజీగా పట్టుదల సాధించేకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ అంటే తెలుగులోని ప్రస్తారాలు సంయోగాలు అంటారు. అసలు పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ టాపిక్ రావాలంటే ఫస్ట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనకి ఏమైతే రావాలో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ సంబంధించిన దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ క్లాస్ 1 క్లాస్ 2లో అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్వేస్ 1 అని చెప్పాను. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని చెప్పాను. 2 ఫ్యాక్టోరియల్ ఇస్ సంథింగ్ బట్ 2. 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 6. 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 24. 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 120. 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 720. 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 5040. ఇవన్నీ మీరు బై హ్యాడ్గా చేసింటే ఎగ్జామ్ ఈ టాపిక్ మీద ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అదేవిధంగా ప్రాబిలిటీ మీద ఏ క్వశ్చన్ అయినా వచ్చినప్పుడు మీరు ఈజీగా చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవి మనం బై హ్యాడ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. బై హ్యాడ్ కాకున్నట్లు కూడా ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా 2 ఫ్యాక్టర్లు అంటే 2 into 1 చివరి వరకు అనమాట. 1 వచ్చేంత వరకు మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే దానికి సంబంధించిన ఫ్యాక్టోరియల్ ఆన్సరే వస్తుంది. ఇప్పుడు 3 కాబట్టి 3 into 2 into 1 సింపుల్. నెక్స్ట్ 4 అంటే 4 into 3 into 2 into 1. నెక్స్ట్ 5 అంటే 5 into 4 into 3 into 2 into 1. ఇట్లా అన్సో ఈ 6ని ఇలా చేయొచ్చు, 7ని కూడా అలా చేయొచ్చు. అలా చేసింటేనే వచ్చిన ఆన్సర్లు ఇవి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ దీని మీద మీరు ఫస్ట్ బాగా ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండ్ AND అండ్ అంటే మరియు అనే పదం కనిపించినప్పుడే మీరు ఇందు చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ OR ఆర్ అంటే లేదా. ఈ లేదా అనే పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్లస్గా గుర్తుకుండాలి. ఇది కాన్సెప్ట్ 2 కింద కన్సిడర్ చేయండి. ఇది కాన్సెప్ట్ 1కి, ఇది కాన్సెప్ట్ 2కి. ఈ 2 పదాల మీద మీకు బాగా అవగాహన అంటూ ఉండాలి. ఉంటే మీరు ఈ చాప్టర్లో ఎక్కువ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనీసం ఈ పదాలు మళ్ళీ ఇంకా వస్తాయి. మహా అయితే ఇలాంటి పదాలు వస్తాయి. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈ పర్మిటేషన్ ఈ కాంబినేషన్లో కనీసం అనే పదం మనకి వెంట వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ కనీసం అనే పదం గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబిలిటీ వచ్చినప్పుడు రిమైనింగ్ వర్డ్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఈ కనీసం అంటే ఏంటి? ఒక 5 మెంబర్స్ ఉంటారు అనుకో, ఫర్ సపోజ్గా 5 మెంబర్స్లో 2 టీమ్స్ ఉంటాయి, 3 టీమ్స్ ఉంటాయి అనుకో. ఈ యొక్క 5 మెంబర్స్లో 3 టీమ్స్ ఉంటాయి. ఒకటి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అనే 3 గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 5 మెంబర్స్లో కనీసం క్రికెట్లో ఒకరు ఆడాలి అని ఉంటుంది. కనీసం ఒకరు అంటే ఒకరు ఉండొచ్చు క్రికెట్ ఆడేవాళ్ళు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది అయినాడు. కానీ క్రికెట్లో ఖచ్చితంగా కనీసం ఒకరు ఆడి ఉండాలి అనే విధంగా కన్సిడర్ చేయాలి. కనీసం అనే పదం అని వచ్చిన వెంటనే వాళ్ళు కనీసం ఎంతమంది అని ఇవ్వండి. కనీసం ఒకరు అంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. కనీసం 2 అంటే 2 లేదా 2 కానీ ఎక్కువ కానీ తీసుకునాలి అని దానికి అర్థం. ఈ యొక్క పదాలు ఎక్కువగా మనకి ఈ కాన్సెప్ట్ సంబంధించిన దాంట్లో నుంచి ఇవి మాత్రమే ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మేజర్ పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, అసలు పర్మిటేషన్ అనేదాన్ని ఏ దానితో డినోట్ చేస్తారు, కాంబినేషన్ దేనితో డినోట్ చేస్తారో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. పర్మిటేషన్ అంటే ఏంటి? ప్రస్తావరాలు అంటే సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్స్ అని, అంటే అమర్చడం అని అర్థం. అదే కాంబినేషన్ అంటే ఓన్లీ సెలెక్షన్ అంతే.
ఓన్లీ సెలెక్షన్ అంటే ఎంపిక చేయడం, అమర్చడం. ఇది మీకు బాగా ఐడియా ఉండాలి. ఎగ్జామ్ హాల్లో ఇలానే ఇస్తాడు. అమర్చడం సంబంధించింది, ఎంపిక సంబంధించింది. కాంబినేషన్ అంటే ఎంపిక చేయడం, పర్మిటేషన్ అంటే అమర్చడం. దీని మీద బాగా ఐడియా ఉండాలి. దీన్ని ఏ విధంగా డినోట్ చేయగలుగుతారు అంటే ఎన్పిఆర్ అని. ఇక్కడ దీన్ని ఏ విధంగా డినోట్ చేయగలుగుతారు ఎన్సిఆర్ అని. ఏంలే, ఈ పి అంటే పర్మిటేషన్ కిందకి తీసుకోగలుగుతున్నాం, ఈ సి అంటే కాంబినేషన్ కిందకి తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే మొత్తం వస్తువులు అని అర్థం. మొత్తం వస్తువులు. అదే ఆర్ అంటే కావాల్సిన వస్తువులు అని అర్థం. ఇక్కడ కూడా సేమ్. అంటే ఎన్ అంటే ఏంటంటే మొత్తం వస్తువులు, ఇక్కడ కూడా మొత్తం వస్తువులు. ఆర్ అంటే ఏంటంటే కావాల్సిన వస్తువులు. ఇక్కడ దాకా మనందరికీ ఐడియా ఉండాలి. ఈ యొక్క ఎన్పిఆర్ యొక్క ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ప్రతి ఒక్కరికి బై హ్యాడ్ చేసి ఉండాలి. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అదే కాంబినేషన్ సంబంధించిన దాంట్లో అంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది, ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉండదు, అంతే తేడా. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పర్మిటేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంబినేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను పర్మిటేషన్ సంబంధించిన ఒక క్వశ్చన్ని డిస్ప్లే చేస్తున్నాను. మీ అందరికి ఒకవేళ వచ్చి ఉంటే దాన్ని ఆన్సర్ చేయండి, లేదంటే మన కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. 75P2 ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. ఇప్పుడు చూడండి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి మనం చిన్న క్వశ్చన్ నుంచి హై మోడల్ వరకు చేద్దాం. ఫస్ట్ 5P0 అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు 5P0 అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన పర్మిటేషన్ సంబంధించిన ఫార్ములా కూడా మనం చెప్పగలిగాం. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని మనం ఆల్రెడీ చెప్పాం. ఈ ఫార్ములాకి అప్లై చేస్తూ వచ్చిద్ది ఆన్సర్, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి, ఎన్ అంటే ఏంటి 5 ఫ్యాక్టోరియల్ బై ఎన్ అంటే ఏంటి 5, ఆర్ అంటే 0, 5 మైనస్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే అంత ఆన్సర్ 120. నేను చెప్పాను, ఈ బేసిక్స్ ఎవరికైతే బాగా స్ట్రాంగ్గా వస్తాయో డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం అక్కడ కూడా ఎగ్జామ్ హాల్లో చేయొచ్చు 5 into 4 into 3 into 2 3 into 2 into 1 అని. కానీ అది టైం ఎక్కువ మనకు కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి అందుకోసం మీరు ఖచ్చితంగా 7 ఫ్యాక్టోరియల్ వరకు బై హార్ట్ చేసి ఉంటే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం ఉంటుంది. 5లో 0 పోతే 5 ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఎంత 120 అంటే 121 121 120 అంటే 1 ఈజ్ ది ఆన్సర్. యాక్చువల్లీ దీనికి ఫార్ములా కూడా కన్వర్ట్ చేసి చెప్తూ ఉంటారు. అంటే NP0 ఈక్వల్ టు 1 అని ఇలా చెప్తూ ఉంటారు ఫార్ములా లాగా. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్ మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని ఉంటాం కాబట్టి ఇది చేయడమే ఈజీ. తర్వాత మీరే ఒక ఫార్ములా క్రియేట్ చేసుకుంటే అయిపోయాయి. మీరు దీన్ని కూడా బై హార్ట్ చేస్తూ కూర్చొని ఉంటారు, అవసరం లేదు. ఇది ఎలా వచ్చింది అనేది కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని బట్టి, ఈ యొక్క ఫార్ములా బట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 కింద కన్సిడర్ చేద్దాం. 5P1 అని. అసలు 5P1 గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంటే n ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 5 ఫ్యాక్టోరియల్. n మైనస్ ఆర్ అంటే 5 మైనస్ 1 అంటే 4 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత 120. 4 ఫ్యాక్టోరియల్ ఎంత 24. అంటే 12 10s 12 2s 2 1s 2 5s ఆన్సర్ ఎంత 5.
చూడండి, క్యాన్సిలేషన్ రాకపోతే మనం ఏం చేయలేము. ఆల్రెడీ మన క్లాస్లో మన ఎంఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ సంబంధించిన 15 టాపిక్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్లో క్యాలిక్యులేషన్, అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి, స్క్వేర్స్ ఎలా చేయాలనే దాని గురించి, ఈ ఫ్యాక్టరీ ఎలా చేయాలనే దాని గురించి కూడా కాన్సెప్ట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇవందరూ చేస్తూ కూర్చుంటారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలా చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏంటి. ఇప్పుడు అందరూ కూడా మనకి ఇంకో విధంగా కూడా NP1 అని ఫార్ములా పెట్టి ఆన్సర్ N అని చెప్తూ ఉంటారు. ఇది కూడా బై హార్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ 2 ఫార్ములాస్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యొక్క ఫార్ములా, మేజర్ ఫార్ములా నుంచి ఈ 2 కూడా వచ్చాయి. చూడండి, ఇక్కడ కూడా ఏం లేదు. 5P1 అంటే ఇప్పుడు N అంటే ఏంది? ఇక్కడ 5P1 ఉంది, ఇక్కడ NP1 ఉంది కాబట్టి ఆన్సర్ N వచ్చింది. 5P1 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఇప్పుడు చూడండి, 5P0 అంటే ఆల్వేస్ 1 వస్తుంది. ఇది NP0 ఈజ్ ఆల్వేస్ 1 వస్తుంది. ఈ బై హార్ట్ చేస్తూ కూర్చొని కన్ఫ్యూజన్ అవ్వడారనుకో, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవసరం లేదు, ఫార్ములా విధంగానే నేర్చుకోండి. తర్వాత మీరు ఎక్కువ ప్రాబ్లం చేయడం వలన ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్గా గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మనం ఇచ్చిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. 75P2 అనే క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలుకి 75P2 అనే క్వశ్చన్ గురించి ఇక్కడ తీసుకోగలుగుతున్నా, ఇది ఎలా చేయగలుగుతాం? అసలు ఎగ్జామ్ హాల్లో మనకి ఇప్పుడు తెలుసు, మనం ఒక ఫార్ములా నేర్చుకుంటే NPR = N ఫ్యాక్టోరియల్ బై N - R ఫ్యాక్టోరియల్ అనే ఒక ఫార్ములా మనందరం బై హార్ట్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా చేయగలుగుతున్నాం. ఇప్పుడు N అంటే ఎంత? 75. R అంటే ఎంత? 2. ఈ క్వశ్చన్ని తీసుకోగలుగుతున్నాం. చూడండి, N అంటే ఎంత? 75 ఫ్యాక్టోరియల్. N - R అంటే 75లో 2 పోతే 73 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి మనం ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా చేయగలుగుతారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా చేయగలుగుతారు అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆప్షన్స్ ఇవ్వగలుగుతున్నాం. చూడండి, ఆప్షన్ 1 మనం ఎలా చేయగలుగుతున్నాం. ఇవి మనం ఫస్ట్ ఎగ్జామ్లో చేసే మిస్టేక్స్ గురించే నేను ఆప్షన్లో ఇస్తున్నా. ఎగ్జామ్ హాల్లో అలా ఇస్తారని కాదు. మనం ఏ విధంగా మిస్టేక్ చేస్తామో ఆ ఆప్షన్స్ మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్లోనే కనబడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా మనం మీకు డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, మనకు 75 ఫ్యాక్టోరియల్ మనం నేర్చుకోలే, సార్ చెప్పలేదు, 7 ఫ్యాక్టోరియల్ వరకే చెప్పారని అలా అనుకోవడం తప్పు. ఫస్ట్ ఏంటి, మన కాన్సెప్ట్ని ఇంక్లూడింగ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ దాకా చేసిన తర్వాత మనకు రాదనుకుంటుంటారు. కొంతమంది క్యాన్సిలేషన్ ఎలా చేస్తుంటారంటే 73 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎంత క్యాన్సిల్ అవుతుంది? 73 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 2 ఫ్యాక్టోరియల్ని పెడతారు. ఈ 2 ఫ్యాక్టోరియల్కి అయితే సార్ చెప్పాడు 2 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత? 2 అని ఆప్షన్ ఏలో కనిపించిందని ఆప్షన్ ఏని టిక్ చేసేవాళ్ళు మినిమం అంటే 30% వాళ్ళు ఉంటారు. మినిమం 30% స్టూడెంట్స్ ఆప్షన్ ఏని టిక్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అదే నెక్స్ట్ ఇంకొకరు ఇంకే విధంగా ఎలా చేయగలుగుతారు అనేది చూద్దాం. ఇదే 75 ఫ్యాక్టోరియల్ బై 73 ఫ్యాక్టోరియల్ తీసుకోగలుగుతున్నాం. అసలు వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో ఒకటి చేస్తారు. అంటే ఎలా? ఇప్పుడు చూడండి, 75 ఇంటూ 74 ఇంటూ 73 ఇంటూ 72 ఇంటూ 71 ఇంటూ ఇట్లా సో 1 ఇంటూ 1 వరకు కదా, అంతవరకు ఎక్కడ రాయాలా అని వాళ్ళు కూడా అక్కడ వరకు రాసి స్కిప్ అవుతూ ఉంటారు. చూడండి, మళ్ళీ కొంచెం నెక్స్ట్ ఇంకా కొంచెం ఆలోచించే వాళ్ళు ఎలా చేస్తారుగా 73 ఇంటూ 72 ఇంటూ 71 ఇంటూ సో 1 ఇంటూ 1. యాక్చువల్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ ఇంటూ చేయాలనేది ఆలోచిస్తుంటారు, కానీ పైన క్యాన్సిలేషన్ అయ్యే దాని గురించి కూడా చెక్ చేసుకోవాలి. కింద ఉన్న దానితో పైన క్యాన్సిలేషన్ అవుతుందో కూడా చూడాలి. వాళ్ళు ఎంత ఉన్నా ఈ యొక్క వాల్యూకే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు, కానీ అట్లా అవసరం లేదు. ఇక్కడ చూడండి, 73, 72, 71 ఇవన్నీ ఇలా క్యాన్సిలేషన్ అవుతాయి. రిమైనింగ్ మిగిలేది ఆన్సర్ ఏంటి? ఇంకా 75 ఇంటూ 74 మిగులుతుంది. ఈ 75 ఇంటూ 74 చేస్తే మనకి యాక్చువల్గా ఒకేసారి చేయడం రాదు. 74 టేబుల్ చిన్నగానే చేయాలి. క్యాల్కులేషన్స్ మీరు ఎప్పుడు ఫాస్ట్ అవుతారంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల క్యాన్సిలేషను
స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం. దీనికోసం సపరేట్ ప్రత్యేకంగా మీరు రూల్స్ నేర్చుకోవడం అవసరమే లేదు. ప్రతిదానికి రూల్ నేర్చుకోకూడదు, అప్పుడు మీరు అన్ని మర్చిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు నార్మల్గా మీరు చేసే మల్టిప్లికేషన్ చేయండి, దాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసే కొద్దీ క్యాల్కులేషన్ కూడా మీరు క్యాలిక్యులేషన్ అనేది కూడా వెరీ ఈజీగా చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సింగిల్ డిజిట్తోనే చేద్దాం. 4 5 20 అంటే 0 ఇక్కడ, 4 7 28 అంటే 30 తీసుకొని ఇక్కడ రాస్తాం, 300 అయింది. 7 5 35, 7 7 49, 9 ఒక 3 12, 52 ఇంకా 52 ఇక్కడ రాస్తున్నాం. అంటే 0 5 5 5 అంటే 555 ఏముంటుంది, 555. ఈ 555 అనేది ఆప్షన్ 2లో ఉంటుంది. ఇది అందరూ చేసేది 50% స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ వరకు చేయగలుగుతారు, అది కూడా కాన్సెప్ట్ బాగా క్లియర్గా అర్థమైన వాళ్ళకి. ఈ టాపిక్ మీద బాగా నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసే ఆస్కారం 50% స్టూడెంట్స్ ఉంటారు. యాక్చువల్గా ఇంత పెద్ద ఫ్యాక్టోరియల్స్ వచ్చింది కదా అని దీన్ని ఏదో విధంగా చేసి, అంటే ఇప్పుడు చెప్పాను కదా 73 క్యాన్సిలేషన్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది, ఆన్సర్ 2 అని అలా పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆప్షన్ సి, ఇప్పుడు ఇంకో విధంగా చేస్తారు. ఏ విధంగా క్యాన్సిలేషన్ చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఏది రాకపోయిన తర్వాత ఆన్సర్ నన్ను కనిపిస్తుంటుంది, ఆన్సర్ నేను చేశాను కదా, ఆన్సర్ రాలేదు, ఆన్సర్ ఆప్షన్ డి అని పెడుతూ ఉంటారు. ఇట్లా నన్ను వచ్చిందంటే మనం ఏం చేసినా ఆన్సర్ రాదు, దానికోసమే నన్ను అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనం చేసింది కరెక్టేనేమో అనుకొని ఆప్షన్ డి అనుకొని పెడుతూ ఉంటాం. చూడండి, ఆప్షన్ ఏమొచ్చింది, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఈ యొక్క క్వశ్చన్ని ఈ విధంగా డీల్ చేయాలి, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ని స్క్రోల్ చేయగలుగుతున్నాను. 100C98 తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్సర్ చేయండి, చేసి ఆన్సర్ కూడా కామెంట్లో చేయండి. ఇప్పుడు చూడండి, మనం దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్గా ట్రీట్ చేయగలుగుతున్నాం. 100C98 క్వశ్చన్ గురించి అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇప్పుడు మనం 5C1 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ చెప్పగలిగాం, ఏ దానికి సంబంధించి, కాంబినేషన్కి సంబంధించింది. చూడండి, NPR అనే సంబంధించింది n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డిస్కస్ చేయడం, అది కాంబినేషన్ పర్మిటేషన్కి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ కాంబినేషన్కి సంబంధించింది డిస్కస్ చేయగలుగుతున్నాం, NCR. ఇప్పుడు NCR అంటే ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని. ఈ విధంగా చేసే స్టూడెంట్స్ కూడా 50% ఉంటారు. ఇంకో విధంగా కూడా చేయగలుగుతాం, దీన్ని ఎలా చేయగలుగుతామో దాన్ని కూడా చూడండి. ఇప్పుడు NCR ఈక్వల్ టు NCN మైనస్ ఆర్. ఇది చూడండి, ఈ రెండు క్వశ్చన్స్ ఈ రెండు విధాలుగా ఎట్లయినా చేయొచ్చు, ఎగ్జామ్ హాల్లో చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. ఏది తొందరగా ఆన్సర్ వస్తుందో అది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ మంది దీన్ని యూజ్ చేస్తుంటారు, కానీ మీరు దీంట్లో ఈజీగా చేయగలుగుతున్నారు అంటే ఇదే నేర్చుకోండి. మరి అది ఎక్కువ చేస్తున్నారని నేను చెప్పానని దీన్ని చేయడం అని కాదు, మీరు కూడా ఏది బెటర్ మెథడ్ అవుతుందో దాన్ని యూజ్ చేయడానికి ఎక్కువగా స్కోప్ చూడండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేయగలుగుతున్నాం. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 1 ఫ్యాక్టోరియల్. చూడండి, ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 1 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, దీన్ని చేయగలుగుతున్నాం. చూడండి, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 120. 4 ఫ్యాక్టోరియల్ ఎంత, 24. 1 ఫ్యాక్టోరియల్ ఎంత, 1. మీరు ఈ ఫ్యాక్టోరియల్స్ నేర్చుకుంటే తొందరగా నాతో పాటు నేను ఎలా డైరెక్ట్ వాల్యూస్ వేయగలుగుతున్నానో మీరు అంతే డైరెక్ట్గా వేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ సబ్స్టిట్యూట్ చేయగలుగుతున్నా, ఇదేం పెద్ద నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇబ్బంది కాదు, మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది కాదు. అందరు ఇబ్బంది పడుతుంటారు మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని. అసలుకి ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది కానీ
అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి ఎవరైతే బేసిక్ కాన్సెప్ట్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారనుకో ఏ టాపిక్నైనా ఈజీగా చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చూడండి మనకి డివిజన్స్ కూడా బాగా వచ్చి ఉండాలి. చూడండి మీకు డైరెక్ట్గా 12 టేబుల్ తెలిపోతే 2 టేబుల్తో కూడా చేయొచ్చు. చూడండి 2 టేబుల్తో చేయగలుగుతాం. 2 1 = 2, 2 2 = 4. చూడండి 2 6 = 12, 0కి 0. ఇప్పుడు చూడండి 2 6 = 12, 2 3 = 6, 0. ఇంకా నెక్స్ట్ 2 3 = 2 1 = 2 5. నెక్స్ట్ ఇంకా 3 1 = 3 5. ఆన్సర్ ఎంత? 5. ఆల్రెడీ మనం ఇంతకుముందు పర్మిటేషన్లో చెప్పుకున్నాం. NP(R) ఆన్సర్ NP1 ఆన్సర్ ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు? N అని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ NC1 ఆన్సర్ ఏంటి? N అని. ఈ సపరేట్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, కానీ సపరేట్గా బై హార్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చూడండి NC1 అంటే అంత ఆన్సర్ 5. ఇక్కడ ఉన్న ఆన్సర్ వచ్చింది కింద 1 ఉన్నప్పుడు మాత్రమే. చూడండి NC1 ఇక్కడ ఏముంటే అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి ఈ యొక్క ఫార్మేట్లో కూడా చేద్దాం. ఈ ఫార్మేట్లో ఇది హెవీ అవుతుంది, ఖచ్చితంగా ఈ ఫార్మేట్లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదైనా ఫాలో అవ్వండి, అదైనా ఫాలో అవ్వండి. క్యాల్కులేషన్ మీరు ఫాస్ట్గా ఉంటే ఇది ఫాలో అయినా నో ప్రాబ్లం. ఇది చూడండి ఎలా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు N అంటే ఏంటి? 5. 5C N-R అంటే 5 - 1 అని. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏది ఈజీ అంటే 5C4 అని. మీరు ఇక్కడ చేయాల్సినంత ఒకటే, కింద సంఖ్య ఎంత ఉందో అన్ని విధాలుగా ఇది రాయాలంతే. ఇక్కడ 1 వచ్చేంత వరకు రాయకూడదు, కింద ఉన్నదాన్ని మాత్రమే 1 వచ్చేదాకా రాయాలి. చూడండి ఎలా రాయగలుగుతున్నాం. ఫస్ట్ కింద ఉన్నదే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 4 × 3 × 2 × 1 అంటే 1 2 3 4 వచ్చాయి. ఇక్కడ కూడా 4 రావాలి. 5 కాబట్టి 1 వచ్చేంత వరకు రాయకూడదు. ఇక్కడ కింద ఏదైతే ఉందో అది 1 దగ్గరకు వచ్చి స్టాప్ అయినప్పుడు ఎన్ని ఉన్నాయో పైన అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 5 4 3 2 1 వరకు తీసుకోకూడదు, ఎందుకంటే 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 వరకే తీసుకోవాలి ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 4 4 క్యాన్సల్, ఆన్సర్ 5. అదే వచ్చిందా లేదా ఆన్సర్? అదే వచ్చింది. క్యాల్కులేషన్ అనేది వెరీ ఈజీగా. ఇప్పుడు మీరు ఇక్కడే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 4 అంటే 4 వరకు క్యాన్సిల్ అవుతాయి. 5 × 4 అంటే 4 దాకా కంప్లీట్గా క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ మిగిలేదు ఏంటి? 5. ఆన్సర్ 5 అని పెట్టేయచ్చు. ఇదంతా చేయడం కూడా, ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయడం కూడా ఉండదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టు, సపరేట్గా రాయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు 5లో 1 పోతుంది, 4 అవుతుంది. 5C4 అని డైరెక్ట్గా ఈ స్టెప్ వేసాక ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చేయగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనం అన్నీ ఈ ఫార్మేట్లోనే చేద్దాం, లేదా ఈ ఫార్మేట్ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 5C0 అనే దాని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నా. 5C0 అంటే ఇప్పుడు చూడండి 5C0ని ఈ విధంగానే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 5C0ని డిస్కస్ చేయగలుగుతున్నాం. NCN-R ఈ ఫార్మేట్లో డిస్కస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాయొచ్చు? N అంటే 5, 5C 5 - 0 5 అంటే 5 × 4 × 3 × 2 × 1 ఇక్కడ 5 × 4 × 3 × 2 × 1. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను, మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో రాయకూడదు, ఎందుకంటే 5 5 వచ్చింది, సేమ్ వచ్చింది ఏంటి? నేను క్యాన్సిలేషన్ చేస్తే 1 వస్తుంది. దాన్ని కూడా మీరు ఎగ్జామ్ హాల్లో చేయకూడదు. ఇప్పుడు చూడండి దీనికి చెప్తూ ఉంటారు NC0 = 1 అని. ఇందాక కూడా చెప్పాం మనం NP0 = 1 అని. ఇవి మనం సపరేట్గా బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి NC0 = 1, NP1 = N, NC1 = N, NP0 = 1 తీసుకోగలుగుతున్నాం. ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈజ్ ద నన్. మనం ఎలా చేసిన ఆన్సర్ వచ్చేది నన్నే, కానీ మనం చేసే మిస్టేక్స్ వచ్చేది కూడా ఫస్ట్లో 1. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇది ఎలా చేయగలిగామని చెప్పాము. ఫస్ట్ ఆప్షన్లో మనం ఫార్ములాలోకి తీసుకెళ్తాం. 100 ఫ్యాక్టోరియల్ అంటే 100 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు N-R అంటే 2 ఫ్యాక్టోరియల్ × 98 ఫ్యాక్టోరియల్ చెప్పాం కదా ఆల్రెడీ.
ఏంది n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్కి సంబంధించిన కాన్సెప్ట్కి సంబంధించిందే ఇక్కడ రాయగలిగాం. ఇక్కడ చూడండి 100 ఫ్యాక్టోరియల్ అంటే మనకు ఆన్సర్ తెలీదు. అందరూ ఏమనుకుంటున్నారు 100 ఫ్యాక్టోరియల్ సార్ చెప్పలేదు కదా అని డిస్కస్ చేయగలుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి మన క్యాన్సిలేషన్ వెరీ ఈజీగా క్యాన్సిలేషన్ చేస్తుంటారు. ఎలా అంటే చూడండి ఇక్కడ 98 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఇంకేం మిగిలింది 2 మిగిలి ఉంటుంది. 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏంటి 1 అని పెట్టేవాళ్ళు 30% ఉంటారు. మీరు అనుకుంటుంటారు ఎవరు బెటర్ సార్ అలా అని, మస్తు మెంబర్స్ పెడుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్లో మన బ్రెయిన్ వర్క్ చేయకుంటుంది, అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఈ క్యాలిక్యులేషనే మనం. ఇప్పుడు చూడండి రెండో వ్యక్తులు అంటే ఇప్పుడు ఆప్షన్ 2 ఉన్న వాళ్ళు ఇంకా 100 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 98 ఫ్యాక్టోరియల్ వాళ్ళు కూడా చేస్తుంటారు. ఎలా చేస్తుంటారు అంటే నాకు టేబుల్స్ వచ్చు కదా, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తుంటారు. 2 1 2 2 50 ఇంకా నెక్స్ట్ 2 4 8 2 9 ఇంకా 49 ఫ్యాక్టోరియల్గా 2 2 4 2 5 అంటే 25 ఫ్యాక్టోరియల్ బై 49 ఫ్యాక్టోరియల్ అంటే 25 ఫ్యాక్టోరియల్ బై 49 ఫ్యాక్టోరియల్. ఇది చేసేవాళ్ళు కూడా మినిమం అట్లీస్ట్ 20% మెంబర్స్ ఉంటారు. ఇది కూడా ఆప్షన్లో ఉంటుంది. ఇవి ఆప్షన్స్ ఉంటాయని కాదు, మనం చేసే మిస్టేక్స్ని బ్లండర్ మిస్టేక్స్ నేను చూపిస్తూ ఉన్నా. ఇవి ఆప్షన్లో ఉంటాయని కాదు. చూడండి నెక్స్ట్ థర్డ్ స్టెప్గా చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి 100 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 98 కదా మనం చేసింది వచ్చింది ఇక్కడ దాకా మనం చేసింది వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్యాక్టోరియల్ని కట్ చేస్తున్నారు అంటే టేబుల్స్ని క్యాన్సిలేషన్ చేస్తున్నారు. అలా చెయ్యకూడదు. ఎప్పుడైనా ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూ టోటల్ రాసిన తర్వాతనే కింద వాల్యూతో క్యాన్సిలేషన్ చేయాలి. ఫ్యాక్టోరియల్ వాల్యూ చేయకుండా ఫ్యాక్టోరియల్ని క్యాన్సిలేషన్ చేస్తున్నారు అంటే 2 టేబుల్తో 2 ఫ్యాక్టోరియల్ టేబుల్ ఇంటూ 250 ఫ్యాక్టోరియల్ టేబుల్ అలా క్యాన్సిలేషన్ చేయకూడదు. అది చేసేదే బ్లండర్ మిస్టేక్. నేను ఏం చేయలేదు కదా సార్, ఆల్మోస్ట్గా నేను టేబుల్ కరెక్ట్గానే చేసిన కదా, పక్కన ఫ్యాక్టోరియల్ పెట్టినా కదా, అది కూడా ఆప్షన్లో ఉంది కదా అంటే అది బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు చూడండి ఇదే 100 ఫ్యాక్టోరియల్ని ఎలా రాయగలుగుతాం చూడండి 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ అండ్ సో 1 ఇంటూ 1 దాకా. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలుసు ఆన్సర్ ఈజీగా 2 పెట్టేస్తాం. ఇప్పుడు 98 ఫ్యాక్టోరియల్ 98 ఇంటూ 97 ఇంటూ అండ్ సో 1 ఇంటూ 1 అంటే 98 వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మిగిలింది ఏంటి 100 ఇంటూ 99 బై 2 2 1 2 250 అంటే ఇప్పుడు చూడండి 99 ఇంటూ 50 అంటే 5 9 45 5 9 45 అంటే 49 చూడండి ఆన్సర్ 4950. ఇప్పుడు చూడండి 4950 ఆప్షన్. దీన్ని పెట్టేవాళ్ళు ఒక కాన్సెప్ట్ మొత్తం తెలిసి ఒక 50% స్టూడెంట్స్. ఇంకా వేరే క్యాన్సిల్ చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఇక్కడ ఒక 25% ఉంటారు. ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళకి ఈ ఆప్షన్లో ఉన్నవి ఏ ఆన్సర్లు వచ్చినో అబ్బా నేను చేసిందే కరెక్ట్ కదా ఆప్షన్ డి అని పెట్టేవాళ్ళు మస్తు. చూడండి ఆప్షన్ 1 పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆప్షన్ 2 పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆప్షన్ 3 పెట్టేవాళ్ళు 50% ఉన్నారు. ఆ 50% ఎవరంటే ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు అని, మంచి కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది, వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఒక ఐడియా ఉంది అని దాని అర్థం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మిస్టేక్స్ని చేయకూడదు అని నేను చెప్పగలుగుతున్నా. ప్రతి ఒక్కరు క్యాన్సిలేషన్ని ఫ్యాక్టోరియల్స్తోనే క్యాన్సిలేషన్ చేస్తుంటారు, అలా చేయకూడదు. ఖచ్చితంగా ఫ్యాక్టోరియల్ని టోటల్గా దాని యొక్క వాల్యూ వేసిన తర్వాతనే క్యాన్సిలేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఇక్కడ ఎక్కువ ఉపయోగపడుతూ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నేను ఇక్కడే డిస్కస్ చేయబోతున్నా 5C0 అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. ఆల్రెడీ దీన్ని చెప్పగలిగాం కానీ మళ్ళీ మన ఫార్ములా విధంగా లేక చెప్పలేదు. ఇప్పుడు ఫార్ములా విధంగా చెప్తున్నా. 5C0 అంటే ఏంటి? ఇంకా 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఈ యొక్క క్వశ్చన్ గురించి కూడా డిస్కస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120 ఈజ్ కరెక్టే సార్. ఇప్పుడు 5 మైనస్ 0 5 ఫ్యాక్టోరియల్ ఎంత 120. అబ్బా సార్ జీరోతో ఇన్ ఫ్యాక్టోరియల్ 0 సార్. 0 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ మనం డిస్కస్ చేసింది 0 ఫ్యాక్టోరియల్ ఇస్ ఆల్వేస్ 1 అని చెప్పాం. చూడండి దీనికి వచ్చే ఆప్షన్స్ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, మీ అందరికి ఇష్టమైన ఆప్షన్.
ఆప్షన్ డి. చూడండి ఇప్పుడు మనం చేస్తున్నాం, జీరో అయిపోతుంది కదా, 120/0 ఆప్షన్లో ఇన్ఫినిటీ ఉంటుంది. చూస్తున్నా మీరు ఎలా చేయగలుగుతారు, ఇవన్నీ క్యాన్సిలేషన్, మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ మీదే మీరు ఆప్షన్లు ఇవ్వగలుగుతున్నా అంటే ఇప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతారు, దీని ఆన్సర్ ఇన్ఫినిటీనా కాదా తెలిసిందా? తెలిసిన వాళ్ళు సగం మంది, తెలియని వాళ్ళు సగం మంది, ఇలా పెట్టేవాళ్ళు 50% స్టూడెంట్స్ ఉంటారు. చూడండి అసలుకి 0 ఫ్యాక్టరల్ 1 అని తెలిసిన వాళ్ళు సగం మంది ఉంటారు. అంటే 120 1 జర్ 120 1 జర్ ఆన్సర్ 1. ఆప్షన్ బిలో 1 ఉంటుంది. అలా పెట్టే స్టూడెంట్స్ కూడా మినిమం 50% స్టూడెంట్స్ ఉంటారు, లేదా అట్లీస్ట్ ఒక 30% స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇప్పుడు చూడండి మనకు కూడా ఆల్రెడీ కాన్సెప్ట్లో డిస్కస్ చేయబోయాం. చూడండి ఆల్వేస్ 0/1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 అని. కన్ఫ్యూజన్ కాకూడదు. 0/1 వచ్చింది అనుకో ఆన్సర్ 0. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పైన 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్లో కూడా 0 ఉండాలి. ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇవి చాలా మీ వెంట వస్తూ ఉంటాయి, తరుగుతూనే ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ చేసేటప్పుడు 1/0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. చూడండి అదే ఇక్కడ చేయగలిగాం. ఇక్కడ చూడండి ఇక్కడ 0గా తీసుకునింటే 120 × 0 0 అవుతుంది. 120/0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. ఆప్షన్ ఏ వస్తుంది. కానీ ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి మనం ఆన్సర్ కూడా 1 వేయడం జరిగింది. ఇది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన మినిమం బేసిక్ కాన్సెప్ట్స్.